హాయ్ హలో, నేను మీ మౌలి. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుపడిపోతాయో అప్పుడే ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పక్కదారి పట్టింది అని చెప్పుకోవచ్చు. అలాగే చెడుదారి పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఏది మంచో ఏది చెడో అని చెప్పడానికి ఒకరు ఉండేవాళ్ళు. ఆ పెద్దలు ఏది మంచో ఏది చెడో అని చెప్పడానికి దిశానిర్దేశకంగా, మార్గదర్శకంగా, నియంత్రణతో కూడినటువంటి విలువలతో నిర్ణయాలు తీసుకొని ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి ఒక పెద్దలు కుటుంబంలో ఉండేవాళ్ళు. ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, నానమ్మలు కానీ, పెద్దమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మేనత్తలు, మేనమామలు, అన్న, వదిన, తమ్ముడు, మరదలు, ఒకరు కాదు, ఇలా ఇంటి కుటుంబం మొత్తం గలగలలాడిపోయేది ఆ ఉమ్మడి కుటుంబాలలో. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాల జాడలే కనబడతలేదు. అదే కుటుంబంలో ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక కొత్తగా వచ్చిన అల్లుడు కానీ, ఆ కొత్తగా వచ్చిన ఒక కోడలు కానీ ఆ ఇంట్లో ఇటనే మన కుటుంబం కదా అని చెప్పేసి ఇమిడిపోయేవాళ్ళు, ఆ కుటుంబంలో కలిసిపోయేవాళ్ళు. ఆ కొత్తగా వచ్చిన అల్లుడికి ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు, ఆ ఇంటికి వచ్చిన కోడలికి ఆమె తగ్గట్టుగా తగ్గ బాధ్యతకు ఆమెకు అప్పచెప్పేవాళ్ళు పెద్దలు. ఒక పద్ధతి, ఒక విలువలు ఉండేటివి ఆ ఉమ్మడి కుటుంబాలలో. ఈరోజు అటువంటి ఉమ్మడి కుటుంబాల జాడనే కనపడతలేదు. ఎవరి స్వార్థం వారిది అయిపోయింది, ఎవరి కుటుంబం వారిది అయిపోయింది. దేనికోసం? ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఒక పద్ధతి, ఒక విలువలతో కూడినటువంటి మర్యాదలు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ప్రేమ, భయము, భక్తి, ఆదరణ, అభిమానం, ఇలా చాలా ఉండేటివి ఒక ఉమ్మడి కుటుంబాల్లో. ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా జాడ లేకుండా కరువైపోతున్నాయి. స్వాతంత్రం లేనటువంటి సంపాదన కోసము ఉమ్మడి కుటుంబాలను తారుమారు చేసుకుంటూ అంతరించిపోవాలి అని చెప్పేసి వాళ్ళ స్వార్థపు ఆలోచనలతో బతుకుతున్నారు. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఆ రోజు సంపాదన తక్కువగా ఉన్నా కానీ అందరూ కలిసిమెలిసి ఏదైనా పని చక్కగా అందరు కలిసి చేసుకొని ఆనందంగా జీవించేవాళ్ళు. ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఆ ప్రేమలు లేవు, అభిమానం లేదు, భయము లేదు, భక్తి లేదు. ఎవరి కోసం బ్రతుకుతున్నామో అని కూడా ఆలోచించుకొని బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. ఉమ్మడి కుటుంబాలలో ఒక పద్ధతి, ఒక ఆచరణ, అదేవిధంగా ఇంకొకటి, ఉమ్మడి కుటుంబాలలో ఒక పరువు, మర్యాద, నా ఇంటి గౌరవం ఏమైపోతుందా అని చెప్పేసి భయం, భక్తితో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. అంటే ఆ రోజు ఆ ఉమ్మడి కుటుంబాలలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు మార్గదర్శకంగా ఉండి ఇలా ఉండాలి అని చెప్పేసి నియంత్రణతో కూడినటువంటి విలువలు నేర్పించారు ఆ రోజుల్లో. అందుకే ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉన్నాయి, బలంగా విస్తరించుకున్నాయి ఆ రోజుల్లో. కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నా ఉమ్మడి కుటుంబాలకు తోవలేదు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి మానవ మనుగడ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి రోజులు ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి. ఎలా బ్రతికారు, ఏదైనా ఆపద వస్తే ఎవరు ఎలా ఉండేవాళ్ళు, ఏంటా అని చెప్పేసి ఒకసారి నెమరేసుకోండి. జీవితం ఎంత గొప్పదో అనిపిస్తుంది. ఈరోజు ఎవరి సంసారం వారిది, ఎవరి జీవితం వారిది. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ మౌలి.